నేను ఈ వీడియో చేయడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది. లాస్ట్లో 2 పాయింట్స్ ఖచ్చితంగా అందరూ వినాల్సింది. నిన్న రాత్రి నేను ఒక టమాటా పండించే రైతుని కలిశాను. ఆయన చెప్పింది ఏంటంటే, ప్రతి చిగురు లేదా పూర్తిగా ఎదగని ఆకులన్నీ గట్టిగా బెడసబారిపోవడం, విరిగిపోవడం, ఎల్లో కలర్లో అయిపోవడం, కొన్ని టిప్స్ మాడిపోవడం లాంటివి జరుగుతున్నాయంట. కానీ అతను సాయిల్ టెస్ట్ చేయించలేదు. సాయిల్ టెస్ట్ చేయించకుండా వేరే వేరే కాంపౌండ్స్ని, మిక్చర్స్ని వాడాడు. చివరికి ఏమైంది? పంట నష్టం వచ్చింది. నెక్స్ట్ సీజన్కి సాయిల్ టెస్ట్ చేయించాలని చేయించాడు. తెలిసింది ఏంటంటే బోరాన్ లోపం మట్టిలో ఉందని. ఇప్పుడు బోరాన్ లోపం ముందే సరిగ్గా చూసుకుని ఉంటే టమాటాల్లో నష్టం వచ్చేది కాదు. ఇప్పుడు ఈ రైతు బోరాన్ లోపం వల్ల పంట నష్టం వచ్చిందని మాట్లాడుకున్నాం. మరి పంట నష్టం రాకుండా బోరాన్ లోపాన్ని ఎలా పూడ్చాలి? ఇంకెలా తీరుతుంది? మన జెంటెక్ వారి బోరోజన్ వాడాలి. బోరోజన్ సూక్ష్మ పోషకమైన బోరాన్ని అందిస్తుంది. నీటిలో కరిగిపోయి మొక్కకి సులువుగా అందుబాటులో ఉంటుంది. మట్టిలోని కాల్షియం ని అబ్జార్బ్ చేసుకునే ఎబిలిటీని పెంచుతుంది. కణ విభజన బాగా జరిగి పోషకాలను తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది. పరాగ సంపర్కం, అదేనండి పాలినేషన్ బాగా జరగడం వల్ల విత్తనాన్ని కూడా మంచిగా తయారు చేస్తుంది. కాయలకు మచ్చ రావడం లేదా మెత్తబడి కుళ్ళిపోవడం లాంటి వాటి సమస్యలను నివారిస్తుంది. 1 లీటర్ నీటికి 1 గ్రామ్ బోరోజన్ కలిపి మొక్కలకి ఇవ్వచ్చు. మీ పంట సీరియస్ గా ఉందనిపిస్తే 2 గ్రాముల దాకా యాడ్ చేసుకోవచ్చు. ఈ బోరోజన్ మిక్స్చర్ ని మొక్కల ఆకులకి స్ప్రే చేయాల్సి ఉంటుంది. చివరికి రైతులు చేయాల్సింది ఏంటంటే, ప్రతి సీజన్ కి సాయిల్ టెస్ట్ చేయించాలి. ప్రతిసారి ఏ కాంపౌండ్ కొడుతున్నారు, ఏ మిక్చర్ కొడుతున్నారు అని ఒక హిస్టరీ బుక్ రికార్డ్ బుక్ ని మెయింటైన్ చేయాలి. తర్వాత పోషక లోపాలని గుర్తించడం ఎలా అని నేర్చుకోవాలి. పోషక లోపాలు ఉంటే ఎలా గుర్తించాలనేవి మొక్కను చూసి చెప్పగలం. వాటిని రైతు తెలుసుకోవాలి.